భావితరాలకు హరిత లోకాన్ని సృష్టిద్దామంటూ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ ఆధారపడి ఉందంటూ విద్యార్థులు నినదించారు. అధికారులు సైతం తమ వంతుగా మొక్కలు నాటి పచ్చదన సంకల్పంలో పాలుపంచుకున్నారు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో సాగుతున్న వనభారతి జనహారతి కార్యక్రమం ప్రజల్లో చైతన్యం రగిలిస్తోంది. విశాఖ జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనకాపల్లి ప్రాంతీయ రవాణా శాఖ అధికారులు వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి ఇంకుడు గుంత తవ్వారు. అనంతరం కార్యాలయ పరిధిలో 100 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆర్డీఓ ఖాన్ ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం సమీపంలోని పొగాకు వేలం కేంద్రంలో వనభారతి జనహారతి కార్యక్రమం జరిగింది. పోలవరం శాసనసభ్యుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. చెట్ల పెంపకం ద్వారా కాలుష్యాన్ని నివారిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కృష్ణా జిల్లా కైకలూరు మండలం రామవరంలో నూతన వధూవరులు తమ వివాహానికి గుర్తుగా మొక్కలు నాటారు. పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలు నాటి వైవాహిక జీవితం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. మనందరికీ తెలిసిందే, చెట్టు అనేది ప్రాణవాయువు. చెట్టు వల్ల మనకి ఆక్సిజన్ లాంటి ప్రాణవాయువు మనకు లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చెట్టు నాటి మన తరాలకు, మన పిల్లల తరాలకు కూడా మంచి ఆరోగ్యాన్ని, సుఖ సంతోషాలను కలిగిస్తారని కోరుకుంటూ మేము పక్కన నూతన దంపతులకు ఎందుకంటే మేము ఒక చెట్టును నాటాము. దీన్ని పెద్ద చేసే బాధ్యత మాది. అలాగే ప్రతి ఒక్కరు కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు, దేశంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ఒక చెట్టును నాటి వాటి యొక్క బాధ్యతను ఎవరికి వారికి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ గుంటూరులోనూ వనభారతి జనహారతి కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. నెహ్రూ నగర్ 7వ లైన్లోని నగరపాలక సంస్థ పాఠశాల ఆవరణలో తెదేపా నేత గిరిధర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు మొక్కలు నాటారు. కార్యక్రమంలో మహిళలు సైతం పాల్గొన్నారు. గుంటూరు నగర వ్యాప్తంగా 10,000 మొక్కలను పంపిణీ చేయనున్నామని గిరిధర్ వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన వనభారతి జనహారతి స్ఫూర్తితో మొక్కల పెంపకం చేపట్టాలని కోరుతూ కడప జిల్లా మైదుకూరులోని విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. విలియమ్స్ నగర్, చౌడేశ్వరి నగర్ గ్రామాల్లో మొక్కలు నాటాలని కోరుతూ నినాదాలు చేశారు. శాంతినికేతన్ పాఠశాల విద్యార్థులు తమ పాఠశాల ఆవరణలో 35 మొక్కలు నాటి నీరు పోశారు.